హాయ్ ఫ్రెండ్స్, మీ నేస్తం తిరుపతి కాంతారావు. అందరూ బాగున్నారా? ఈరోజు ఏం చెప్తాము? మనం తినే ప్రతి ఆహారము కూడా కల్తీ 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 కల్తీ. అన్నం కల్తీ, నూనె కల్తీ, పప్పు దినుసులు కల్తీ, కూరగాయలు కల్తీ, అన్ని మందులతోటే పండిస్తున్నారు ఫ్రెండ్స్. ఆఖరికి మనం కూడా మందులతోటే బ్రతుకుతున్నాం ఫ్రెండ్స్. ఏటి చేస్తాం? మానవుడు ఎదగడానికి ఎంత తెలివితేటలు ఉపయోగిస్తున్నాడో ఆ భగవంతుడి దగ్గర అంత దిగజారిపోతున్నాడు ఫ్రెండ్స్. రోజులు మారిపోయేవి. ఇంత కొంచెం భూమిలోన అంత ఎక్కువ పంటలు పండాల. మన ఆరోగ్యం ఏమైపోయినా అనవసరం. అంతా డబ్బు డబ్బు డబ్బు. డబ్బుకే మనిషి పరిమితం అయిపోయాడు. ఆరోగ్యం అంటే ఎవరికి ఖాతరు లేదు. 100 సంవత్సరాలు బ్రతకవలసిన మనిషి 30-40 సంవత్సరాలకి భగవంతుడి దగ్గర చేరిపోతున్నాడు. అయితే ముఖ్యంగా వీడియో ఎక్కడ ఆపకండి, పూర్తిగా చూడండి దయచేసి. ముఖ్యంగా షుగర్ అండి. ఈ షుగరు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికంటే వారికి వస్తుంది. మెయిన్ అన్నం పూర్తిగా కల్తీ, ఉట్టి గడ్డి, అందులో ఏమీ లేదు. ఏం చేస్తాం? అన్నంకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినాము. ఒక్క పూటైనా తినకపోతే ఉండలేము. అందుకనే షుగర్ జబ్బులే వస్తున్నాయండి. దీనికోసం ఒక మంచి ప్లాంట్ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది ఇన్సులిన్ ప్లాంట్. మన శరీరానికి ఇన్సులిన్ ఇస్తుంది. షుగర్ని పూర్తిగా తీసేస్తుంది. చూడండి, ఇది మీరు మీ పెరట్లో ఉడుచుకోవచ్చు. ఏరు లేకపోయినా సరే, ఉట్టి రెమ్మ అయినా సరే ఉడిస్తే ఇది బ్రతుకుతుంది. ఇది దుంప జాతి అండి. దుంప తయారవుతుంది. ఆ దుంప నుంచి పిలకలు వస్తాయి. ఆ పిలకల నుంచి మొక్కలు తయారవుతాయి. ఒక్క మొక్కగా నుడిచారంటే కొన్ని వందల మొక్కలు అవుతాయి. ప్రతి పెరట్లోనే ఇది ఉండాలి. షుగర్ ఉన్నవాళ్ళు ఉదయం ఒక ఆకు, సాయంత్రం ఒక ఆకు. ఇది మామూలుగా తినేవచ్చండి. చూడండి, పుల్లగా మన గోంగూరలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది తినడానికి. నెల రోజులు తిన్నారంటే మీ షుగర్ అలాగా తగ్గుతుందండి, కంట్రోల్ అవుతుంది. మీరు మాత్రలు వాడుతుంటే మాత్రలు అలాగలాగా తగ్గించుకోవచ్చు. చాలా మంచి ప్లాంట్ అండి. నేను వాడాను కనుక మీకు చెప్తున్నాను. తప్పకుండా చూడండి, ఇలా ఉంటుంది. మన మెట్లులాగా స్టెప్ బై స్టెప్ ఇలాగ ఉంటుంది. ఇదండి ఇన్సులిన్ ప్లాంట్. ఇది తమిళనాడులోని పుట్టిందండి. అక్కడ వాళ్ళందరూ వాడుతున్నారు. బాగుంది. ప్రతి పెరట్లోన మనం తులసి మొక్క ఎలాగా పెట్టుకుంటామో అలాగా ఇది పెట్టుకోవాలి. షుగర్ లేకపోయిన వాళ్ళైనా సరే తినొచ్చు. దీనివల్ల ఏమీ మనకి సైడ్ ఎఫెక్టు ఏమీ ఉండదు. అసలు ఈ ట్యాబ్లెట్లే మనకి సైడ్ ఎఫెక్టు. ఈ భగవంతుడు ఇచ్చిన మందండి. ఇది మనం వాడుకోవచ్చు. ఇదండి,
ఎక్కువ షుగర్ ఉన్నోళ్ళు ఉదయం ఒక ఆకు, మళ్ళీ సాయంకాలం 3 గంటలు 4 గంటల టైం అప్పుడు ఒక ఆకు. అది కూడా పరగడుపే అంటారు. ఇది కూడా ఉదయం కూడా ఏమి తినకుండా ఖాళీ కడుపులో అది కూడా పరగడుపే. ఆ పరగడుపులో 2 ఆకులు కానీ ఉదయము సాయంకాలం తిన్నారంటే మీరు మాత్రలు అలాగలగా తగ్గించుకుంటారండి. నెల రోజుల్లో మీకు తెలిసిపోద్ది. మీరు బాగా తయారవుతారు, హెల్తీగా తయారవుతారు. షుగర్ ఎక్కువ ఉన్నోళ్ళు ఇలాగ అయిపోతారండి. వాళ్ళ ఒంట్లో నీరు ఉండదు, చాలా నీరసం అయిపోతారు, కాలు చేతులు పీకేస్తాయి, లాగేస్తుంటాయి. ఎందుకంటే నేను అనుభవించానండి. అందుకే ప్రతి పెరట్లోన ఇది పెట్టుకోండి దయచేసి. ఇది దొరుకుతుందండి ఎక్కడైనా సరే, పువ్వుల మొక్కలు అమ్ముతుంటారు, అక్కడ వెళ్ళి మీరు చూసారంటే ఇది మీకు దొరుకుతుంది. నేను ఒక్కటి తెచ్చి పెట్టానండి, మా పెరట్లో కొన్ని వందలు తయారయ్యాయండి. అందరికీ ఇస్తుంటానండి. ప్రతి పెరట్లోను, మా ఊర్లో ప్రతి పెరట్లోను కూడా ఒక్కొక్క మొక్క ఉంది. చూడండి. పెట్టుకుంటారు కదా పెరట్లోనే, తప్పకుండా పెట్టుకోవాలి. షుగర్ లేకపోయిన వాళ్ళైనా సరే తినొచ్చు, తింటే షుగర్ రాదు. కానీ మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలి. బయట ఏది పడితే అది తినేస్తే ఇన్నాళ్ళటి రోజులు కాదండి. డ్రింకులు, కూల్ డ్రింకులు అవన్నీ ఇష్టం వచ్చినట్టు కుర్రోళ్ళు తాగుతుంటారు. అలా తాగకూడదు. అదేదో ఎనర్జీ డ్రింక్ అని అమ్ముతున్నారు, వాటి వల్ల ఏమీ ఎనర్జీ రాదండి, షుగర్ వస్తుంది. జాగ్రత్త అండి. బయట అమ్మిన వేటి తినకండి. ఇంట్లో చక్కగా వండుకోండి, తినండి. ఇప్పుడు వచ్చిన నూనె కూడా కల్తీ అండి. మా చిన్నప్పుడు వేరుశనగ నూనె ఉండేది. ఆ తర్వాత ఎవరో పెద్దింటి వాళ్ళు నువ్వుల నూనె వాడేవారు. ఇప్పుడు పామాయిల్, రిఫండ్ ఆయిల్, 66 రకాలు. అసలు అది ఎలా తయారవుతుంది మీకు తెలుసా? బయట దేశం నుంచి వస్తుందండి, మన దేశంది కాదు ఆ నూనె. సన్ఫ్లవర్ అంటున్నారు, సన్ఫ్లవర్ చెట్లు ఎక్కడంటే తయారవుతున్నాయి? ఇంత నూనె ఎక్కడి నుంచి తయారవుతుంది? మన దేశంలో ఎక్కడ కాదు, బయట దేశం నుంచి వస్తుంది. అందులో రకరకాలు అవన్నీ చెప్తే అసలు జంతువుల తాలూకు కళేబరాలు, పేగులు అన్నీ చేసి నూనె తయారు చేస్తున్నారండి. ఏం చేస్తాం, మన కర్మ. ఎవరు పట్టించుకోరు. పోతున్న వాళ్ళు పోతుంటారు, పుట్టిన వాళ్ళు పుడుతుంటారు. పుట్టిన నుంచి మందులు, ఇంజక్షన్లు అన్నీ. ఎవరికి ఇప్పుడు బలం తగలడం లేదు. మెయిన్ ముడుకులు బలం రావడం లేదండి, ముడుకులు పోతున్నాయి. సరసవ నూనె ఉంది కదండి, సరసవ నూనె రాత్రులు పడుకున్నప్పుడు పాదాలకు బాగా రాసుకోండి. 2 కాళ్ళకి బాగా మీ చేత్తో మీరే మర్దన చేసుకోండి, చేసుకొని పడుకోండి. ఆ నరాలు ఫ్రీ అవుతాయి, బాగుంటుంది. మళ్ళా బొడ్లో కూడా 2 చుక్కలు నూనె వేసుకోండి, సరసవ నూనె. ముక్కులో కూడా వేసుకోవాలండి. ఈ కుర్రవాళ్ళు వినరు, అసలు తలకే నూనె రాయరండి. ముక్కులో కూడా పడుకున్నప్పుడు ప్రతిరోజు రాత్రి 2 చుక్కలు ముక్కులో వేసుకుంటే మన శ్వాస క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ పూర్వీకులు చెప్పారండి. ఎవరు నమ్మరు ఫ్రెండ్స్, ఎవరు పాటించరు. ఏం చేస్తాం, ఫ్యాషన్ అయిపోయింది. అసలు మా పిల్లలకే మేము చెప్పలేము, నూనె తలకు రాసుకోండి అంటే అబ్బే రాసుకోరు. వాళ్ళు ముసలైనప్పటికి ఇది అంత తెల్లగా అయిపోతుంది. ఏం చేస్తాం, అలాగ అయిపోయింది జనరేషన్. సరే ఫ్రెండ్స్, ఈ మొక్క మాత్రం తప్పనిసరిగా పెరట్లో ఉంచుకోండి. ఎవరైనా ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా సరే తినొచ్చండి, చాలా బాగుంటుందండి. చూడండి, తినవచ్చు, పుల్లగా ఉంటుంది. బాయ్. ఇంకొక కొత్త విషయంతో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. మీ తిరుపతి కాంతారావు.
అందరూ బాగోవాలి, అందరూ క్షేమంగా ఉండాలి.